ఆయన కూడా ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తాను అని చెప్తా ఉన్నారు. జగన్ అప్పులు చేస్తున్నాడు అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామంటాడు. ఈయన అప్పులు తెస్తున్నాడు. మేము చేతనం మీరు చేస్తే సంసారమా అప్పు జాడా. ఇప్పుడు 15,000కి అప్పు అయింది. ఆయన ముగ్గురికి ఇచ్చేటప్పుడు 45,000 అప్పు పెట్టొస్తుంది. నేను సంపద సృష్టిస్తాను పరిశ్రమలు అదే మేము చేస్తే మీరు చేస్తే సంసారం. ఈయన చేసేది అప్పు చేతనం, ఆయన తెచ్చేది కాదు మన సంసారం. ఎక్కడ తెచ్చాడా? మా జిల్లా వైపు తిరగడానికి కూడా ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు అని చెప్తా ఉన్నారు. ఫ్రీ ఏంది, ప్లేట్లు కూడా పెట్టొచ్చు. మనకు ఒక పని కావాలి. ఇప్పుడు నేను ఆటో తోలుకునేది, నాకు సీరియల్ రావాలి, దానికోసం ఏదైనా మాట్లాడుకుంటా. మరి ఆటో వాళ్ళకి ఎందుకు వీళ్ళకి ఎందుకు అనేసి కూడా వద్దని చెప్తా ఉన్నారు కదా. ఆ ట్యాక్సీ కట్టాలి కదా. మేము ఎల్ఐసి పెరిగింది, అప్పుడు ఎవరో మేము కూడా కాదు అడిగింది, ఏలూరులో అడిగారు. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ పెరిగింది, దానికి కొంతమంది కట్టుకోలేకపోతున్నారు. ఏలూరులో అడిగారు, అది మాకెళ్ళి కూడా అడగలే, పాదయాత్రలో అడిగారు. అక్కడ వాళ్ళు పెట్టిండ్రు, ఇస్తుండ్రు. ఇప్పుడు మా పిల్లలు ధైర్యంగా తిరుగుతుండ్రు. ఇప్పుడు అదే నాకు అక్కడ కాగితాలు ఫోర్స్ లేవనుకో, యాన్నో తప్పుకొని తిరగాలి. ఇప్పుడు భయం లేకుండా వెళ్ళిపోతున్నాడు డైరెక్ట్గా. ఎందుకంటే ఫోర్స్ చేసుకుంటున్నారు కదా. ఇంకా శక్తి లేదని ఇస్తున్నాడు, అది సోమర్థనం కాదు. మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత వచ్చిన కంపెనీలు వెళ్ళిపోతా ఉన్నాయి, వాళ్ళ దగ్గర లంచాలు అడుగుతా ఉన్నాడు అనేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. ఇన్నన్నా చెప్పుకోవచ్చు అబ్బా, కంపెనీలు వెళ్ళిపోతాడు. నేను కూడా చెప్పొచ్చు, నాకు వచ్చింది నేను చెప్పుకుంటున్నా. బయట నుంచి వస్తున్నాయి పోతున్నాయని చెప్పుకోవచ్చు. చెప్పకుండా ఎందుకుంటారు. మరి నెక్స్ట్ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఎవరు? మా ఉద్దేశంలో జగన్. ఆయన కూడా ఇదే నా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వండి, జగన్ కంటే బాగా చేస్తాను. ఏం చేయలేరు. గతంలో జగన్ కంటే బాగానే ఇచ్చాను పథకాలు. చేస్తే ఇప్పుడు ఆయనకి వేయకుండా ఆయనకి ఎందుకు ఇచ్చిన ఓట్లు? జగన్ ప్రజలను నమ్మించి మోసం చేశాడు జగన్, అందుకే అనేది చెప్తాను. జగన్ ఏం మోసం చేయలే. జగన్ అయితే ఏం మోసం చేయలే. మరి ఆయన కూడా 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తాను, ఎంతమంది చదివిస్తాను చెప్పి పోయినసారి ఇచ్చిండు. ఏది రైతు డబ్బులని, ఆడవాళ్ళకు డబ్బులని ఒకసారి ఇచ్చాడు. ఏది అట్ట ఏదో కుంకుమ చూపించినట్టు. మళ్ళీ ఏం వేసిండు అట్టనే. మరి పూర్తి రుణమాఫీ చేశానని చెప్తా ఉన్నాడు, చేశాడా? చేయలే. పూర్తి రుణమాఫీ అసలు చేయలే. మరి నేను వస్తే రైతులకు కూడా ఈసారి 20,000 ఇస్తాను, గిట్టుబాటు ధర కల్పిస్తా అని చెప్తా ఉన్నాడు. 20,000 ఇవ్వలేడు, రాలేడు. అది మరి నెక్స్ట్ ఎవరు వచ్చి ఛాన్స్ ఉందంటారా? వచ్చి జగనే వస్తాడు. సీట్లు తగ్గుతాయి కానీ జగనే వస్తాడు.